సరే అన్న అయితే పోండి పోండి అన్నా నేను ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే నీకు ఆనందంగా ఉంది కదా. అయ్యో లేదు చెల్లెమ్మ, పండక్కి వచ్చారు ఇంకా కొద్ది రోజులు ఉండమనే చెప్తున్నా, కానీ మీరు వెళ్తా అంటున్నారు. వెళ్ళిపోండి. ముందు గాలి కూడా తగ్గిపోయింది. అన్నా దేవుడు కూడా నన్ను పోనీయట్లేదు, ఇంకొన్ని రోజులు ఉండిపోతా అన్నా. గాలి ఫుల్ అయిపోయింది, వెళ్ళిపోండి. జాగ్రత్తగా పోండి. చెల్లెలతో ఎన్నన్నా కానీ వాళ్ళు వెళ్తుంటే చాలా బాధగా ఉంది. ఎంతైనా చెల్లెలు అంటే ప్రేమ కదా మీకు. అది మాత్రం నిజమేనే. హలో 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 అన్నా, ఏమైందండి? చెల్లెలతో బైక్ యాక్సిడెంట్ అయిందంటే. మీ బావతలకి బలమైన గాయం తగిలిందయ్యా. ఆపరేషన్ చేయకి తప్పట్లేదు. ఆపరేషన్ ఖర్చు 5 లక్షల పై వరకు అవచ్చు. 5 లక్షలా? ఎలా చేస్తారండి అంత డబ్బు? లేదే, మా బావ తెలివిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. దాని కాగితాలు ఇవి. హెల్త్ ఇన్సూరెన్సా? అవునే, మనకు గానీ మన ఫ్యామిలీకి గానీ సడన్ గా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, ఒక్కసారిగా లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ఒక్కసారిగా అప్పులు పాలవుతామే. అందుకే ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది. చాలా కాస్ట్లీ ఉంటాయి